ఇవి శనగలండి. శనగలు రాత్రి నీళ్ళలో నానబోసుకున్నాను. కొంచెం పసుపు వేసుకుని నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. ఇది బయట పెట్టేసి వస్తాను. నీళ్ళన్నీ వాడిపోయి కొంచెం పొడి పొడిగా అవుతుంది కదా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి. మీ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అంటే ఈ వీడియో రేపు వస్తుంది అనుకోండి, కానీ ఈరోజు నేను చెప్పేస్తున్నాను. అయితే ఏం చేసుకుంటున్నారు పిండి వంటలు అవిని? నేనేం చేసుకుంటున్నానో, ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకుంటానండి. పెద్ద హడావుడి ఏమి ఉండదు. ఎందుకంటే మేము ఉన్నది ఇద్దరు మనుషులమే కదా, నేను మా ఆయన. ఇంకా పండగలు అంటే అందరూ పండగ చేసుకుంటూనే ఉంటారు ఈరోజు. సో అందుకని ఎంత తక్కువ చేసుకుంటే అంత బెటరు. పూజ ఎక్కువసేపు చేసుకోవాలి, పిండి వంటలు తక్కువ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను నేను. సో అయితే ఇంకా ఏం చేసుకుంటున్నానో చూపిస్తారండి. ముందుగా ఇవ్వాలి. ఇదైతే ఒక మామిడికాయ తోటి పులిహోర అయితే కలిపా. దగ్గర నుండి చూపిస్తారండి. సరే, ఇదిగోండి, చూసారు కదా, ఇది పులిహోర అనమాట. ఇది ఏమనుకుంటున్నారు? చింతపండు పులిహోర అయితే కాదండి, మామిడికాయ పులిహోర అనమాట. ఒకే ఒక మామిడికాయ ఉంది. అంటే మామిడికాయలు చాలానే ఉన్నాయండి. ఓ మామిడికాయ తీసుకుని దీంట్లో హాఫ్ మామిడికాయ తోటి ఇది పులిహోర చేశాను. ఇదిగోండి, ఈ గిన్నెతోటి ఒక రైస్ కుక్కర్ డబ్బాతోటి ఒక డబ్బా మీద కొంచెం గుప్పుడు వేసాను. కొంచెం ఏమో ఇది పులిహోర కలిపాను. ఇదేమో ఇది 2 రకాల అన్నాలు కలుపుతాను. దీంట్లో దద్దోజనం చేస్తాను, అలాగే పరమాన్నం దద్దోజనానికి ఇది ఇంకొక రైస్ చేస్తానమాట. సో ఒక్క అన్నం వండుకుంటే 4 రకాలు చేసుకోవచ్చండి. ఇలాగా చూసారు కదా, ఈ 4 రకాలు ఇలా చేసేసుకుంటాను అనమాట. సరే, ఆ మిగిలిన మామిడికాయతోటి ఏం చేశాను అంటే చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఆ సగం మామిడికాయ ఉంది కదా, ఆ సగం మామిడికాయతోటినే మామిడికాయ ఆవకాయలా కలిపేసాను. చూడండి, చెక్కు తీసేసుకుని ఆవకాయలా వేసేసుకున్నాను. ఒక 2 పూటలు 3 పూటలు వేసేసుకుంటే అయిపోతుంది. ఇలా ఇదిగోండి, మామిడికాయతో ఆ చిన్న ముక్కతోటి చేసిన ఒక ఆవకాయ అనమాట. ఒక మామిడికాయ ఉంటే 2 రకాలు చేసుకోవచ్చు అనమాట. ఇదిగో చూసారా, ఇలా చేసేసుకున్నా. ఇదేమో అమ్మవారి కోసం అని చెప్పి వడపప్పు, పెసరపప్పు నానబెట్టుకుంటాం కదండి, అదండి చనివిడి. చనివిడి వడపప్పు. సో దద్దోజనం కోసం పచ్చిమిరపకాయలు, ఇది అల్లం తురిమేసుకుని పెట్టుకున్నాను. సో మిగిలిన ఇంకా 2 ఐటమ్స్ అయిపోయిన తర్వాత మీకు చివరిగా చూపించేస్తాను ఏం చేశాను అనేది. మొత్తం అక్కడ పెట్టి చూపిస్తాను. సరేనా? మీరందరూ ఏం చేసుకుంటున్నారు, ఎలా చేసుకుంటున్నారు అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని ఇలా చేస్తున్నాను. సరేనా? ఇంకా టైం అయిపోతుంది, గబగబా చేసుకోవాలి. ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. వంట అయిపోయి అక్కడ పెట్టేసుకుంటే పూజకు అన్నీ సిద్ధం చేసుకోవచ్చు. ఇంకా పులగం ఒకటి పెట్టుకోవాలి, పులగం కూడా వండేస్తాను. ఇదిగోండి, పాయసం అవుతుంది, ఉడుకుతుంది. ఇవన్నీ ఇలా చేసి పెట్టేస్తున్నా చూడండి. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసేద్దాం. ఇంకొకటి చెప్పనా, ఇది స్టవ్ ఆపేసాక బెల్లం వేసుకోకలేదండి, ఇలా ఆన్లో ఉండగానే బెల్లం వేసుకోవచ్చు. ఇలా సరిపడా బెల్లం వేసేసుకుని చక్కగా ఇలాగా ఉడికించుకోండి. అస్సలు విరిగిపోదు, పగిలిపోదు. తెలిసిందా? ఇలా అనమాట. కొంచెం ఫ్లేమ్ తగ్గించండి. దీనికి ఏ బెల్లం వాడాలంటే ఇదిగోండి, ఈ బెల్లం అనుకోండి, ఈ చెక్క బెల్లం అనుకోండి, అస్సలు విరిగిపోదు అనమాట. ఎంతసేపు ఉడికించినా విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఇదనమాట. చూసారు కదా, ఇది కూడా వేసేసి ఉడికించుకుందాం. ఇదిగోండి, ఇందులోనేమో పులగము, ఇందులోనేమో ముద్దపప్పు పెట్టానమాట, ఉద్దపప్పు. ఇదేమో పరమాన్నం, ఇదేమో మసాలా రైస్, అంటే లవంగాలు, చెక్క, ఇలాచి ఇవన్నీ వేసి చేసిన ఒక అన్నం అనమాట. ఇది దద్దోజనం అండి. ఇది పులిహోర, మామిడికాయ పులిహోర. ఈ మామిడికాయ సగం మామిడికాయ పులిహోర, సగం మామిడికాయ ఆవకాయ. చూసారు కదా, ఇదిగోండి, ఇది పూజ కోసం అని చెప్పి వడపప్పు, అలాగే చనువిడి, బెల్లం ముక్కలు వినాయకుడికి నివేదన చేయడం కోసం, అలాగే దీపాలు పెడతాం కదండి, దీపాలకు కూడా నివేదన చేస్తామన్నమాట. దీపం పెట్టిన తర్వాత పువ్వులు పెట్టి నివేదన చేస్తామన్నమాట. ఇదండి, మొత్తం మీద ఇట్లా అయ్యిందనమాట. ఎలా ఉంది? ఇంకా పూజ చేసుకోవాలి. పూజ అయిన తర్వాత నివేదన చేయాలి, అప్పుడు లాగించేయాలి. మరి తొందరగా పూజ చేసేసుకుని వస్తాను ఫ్రెండ్స్. లక్ష్మీ వ్రతం పూజ అయిపోయిందండి. ఇదిగోండి మా అమ్మవారు, చూసారా?
సంపెంగ పూలు మాల వేశాను, తోరం వేసుకున్నాను అమ్మవారికి. ఇలా సింపుల్గా అలంకారం చేసుకున్నాను. మా అమ్మవారి చెవులు చూసారా, ఇదిగోండి ముక్కు పుడక చెవులవి, బంగారం చెవులు వండోయ్. ఇదండి పూజ అయితే ఇలా చక్కగా చేసేసుకోవడం అయింది. ఇంకా ఇక్కడ పెట్టిన నైవేద్యాలన్నీ తీసేసాను. ఇదిగోండి ఇది ఈరోజు చేసినది పులిహోర, పరమాన్నం, దద్దోజనం. దీన్ని ఏమంటారు, గుడాన్నం అంటున్నారు, కానీ కాదనుకుంటున్నాను నేనైతే. మసాలా రైస్ అండి, సుగంధ ద్రవ్యాలతో చేసిన అన్నం అనమాట. ఇది పులగం, ముద్దపప్పు. ఇదండి ఈరోజు మా అమ్మవారికి నివేదన ఇలా చేసుకున్నాను. అయితే అమ్మవారికి శనగలు కూడా పెట్టుకోవాలండి. నేను శనగలు అవన్నీ కూడా పెట్టుకున్నాను. వడపప్పు, శనగలు, చనివిడి ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇదిగోండి శనగలు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అమ్మవారికి. ఇక్కడ నాకు ప్లేస్ సరిపోదు కదా, చిన్న ప్లేస్ ఉంది కదా, అందుకని సరిపోదు అని చెప్పి ఇవన్నీ తీసేసాను అనమాట. చూసారు కదా, అమ్మవారికి శనగలు కూడా ఇట్లా ఇచ్చేసుకున్నాను నేను. ఇదండి మొత్తం మీద మన పూజ అయితే పూర్తయిపోయింది. వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేసేసుకున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి. తోరం కట్టుకున్నారా? నేను కూడా తోరం కట్టుకున్నాను. 9 ముడులు వేసుకోవాలి. 9 పువ్వులతోటి, రకరకాల పువ్వులు ఉన్నా పర్వాలేదు, ఒకే రకం ఉన్నా పర్వాలేదు, కానీ ముడులు మాత్రం లెక్క అనమాట. 9 ముళ్ళు. అన్ని పువ్వులు లేవు అనుకోండి, ముడి వేసేసుకున్నా కూడా లెక్కే అనమాట. 9 పోచలు దారం ఉంటుంది కదండి, దారాన్ని 9 పోచలు వేసుకోవాలన్నమాట. 9 పోచలు వేసుకోవాలి, 9 ముళ్ళు వేసుకోవాలన్నమాట. మనం ముడి వేసుకుంటాం చూసారా, ఆ ముడిలో ఈ పువ్వులు పెట్టుకుని చేసుకోవాలి. నేనేమో బంతి పూలు, తర్వాత ఇదేమో తమలపాకు, నందివర్ధనం పూలు అన్నీ రాలిపోయేయండి. మొత్తం అన్నీ నందివర్ధనం పూలు కలిపి కట్టుకున్నాను. చక్కగా రకరకాల పువ్వులు కలుపుకొని కట్టుకుంటే భలేగా ఉంటుంది తోరం అయితేనే. ఈ తోరమే అందం అండి, చాలా బాగుంటుంది అమ్మవారికి, నాకు అనమాట. ఇంకా ఎవరైనా ముత్తైదుకి ఇచ్చుకునే వాళ్ళు ఉంటే ఇంకొకటి కూడా చేసుకోవచ్చు. ఇదండి విషయం. సో నేను ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. సింపుల్గా ఏం లేదు, పూజ చక్కగా బ్రహ్మాండంగా చేసుకున్నాను. యథావిధిగా షోడశోపచారాలతోటి మంచిగా పూజ అయిపోయింది. చేసుకోవడం పదార్థాలు ఏం చేశానో చూశారు కదా మీరు. ఒక్కసారి అన్నం వండుకున్నామంటే 4 రకాలు అయిపోతాయి. అంటే చాలా వరకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు చేయాలన్న కొంచెం కుతూహలం ఉంటుంది కదా వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను అనమాట. ఒక్కసారి అన్నం వండేసుకోండి. ఆ అన్నంలోనూ ఒక 4 భాగాలు చేసేయండి. ఒక భాగం తీసి పులిహోర కలిపేసేయండి, ఒక భాగాన్ని దద్దోజనం, ఒక భాగాన్ని పరమాన్నం, ఒక భాగాన్ని మనకి సుగంధ ద్రవ్యాలతోటి అన్నం వండుతారు కదండి. సుగంధ ద్రవ్యాలు అంటే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఈ మసాలా కొంచెం, ఇంకొకటి వేరులా ఉంటుంది చూసారా, దాన్ని ఏమంటారు, జాపత్రి, అవి వేసేసుకుని ఒక్కసారి నేతిలో వేయించి చక్కగా పొడి కొట్టేసేసుకుని దాంతో ఉప్పు వేసేసి అన్నం కలిపేసి పెట్టుకోవాలన్నమాట. అమ్మవారికి అది ప్రీతి అనమాట. సో అందుకని ఆ అన్నము 4 రకాలు అయిపోయాయా, ఇంకేముంది, కొంచెం అన్నం విడిగా పెట్టేసుకుంటే పులగం అయిపోతుంది. పెసరపప్పు, తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, బియ్యం, బియ్యం కడిగేసుకుని పెసరపప్పు వేసుకుని కొంచెం ఇంత పసుపు వేసుకుని కొంచెం చిన్న చిటికెడు ఉప్పు వేసేసుకుని కుక్కర్లో పెట్టేసామే అనుకోండి, పులగం అయిపోతుంది. అక్కడికి ఎన్ని రకాలు అయ్యాయి? 5 రకాలు అయిపోయినాయి కదా ఈజీగాను. 9 రకాలు చేసుకునే వాళ్ళు ఇంకొక 4 రకాలు వెతికేసుకుని చేసేసుకోవచ్చు. అది కూడా ఈజీయే. ఒక శనగపిండి కలిపామంటే 2-3 రకాలు చేసేసుకోవచ్చు. ఒక పూరీ పిండి కలిపామంటే 3 రకాలు చేసేసుకోవచ్చు, అట్లా అనమాట. సో నేనైతే 5 రకాలు చేశానండి. మాకు ఎదురుకుండా ఫంక్షన్ కూడా ఉంది ఈరోజు, అందుకని పూజ మానకూడదు కదా. సో నేను ఎప్పుడు చేసుకునే విధంగా పూజ అయితే చేసేసుకున్నాను. ఎదురు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, కానీ మా ఇంట్లోనే భోజనం చేస్తాము. వాళ్ళ ఇంటికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి ఏదైనా ప్రసాదం తీసుకుంటాం అనమాట. ఇదండి నా వరలక్ష్మి వ్రతం పూజ, ఇలాగా కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ రేపు శనివారం పూజ ఒకటి ఉంది. చూడండి, అమ్మవారిని దగ్గర నుండి కూడా చూపించాను కదా, నేను ఏదైనా నివేదన చేసుకున్నా కూడా చూపించాను. శనగలు కూడా నివేదన చేసుకోవాలి అమ్మవారికి. ఇది విషయం అనమాట. సరే, మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి. అందరూ బాగుండాలని నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు కాశీ వెళ్ళినా, ఎక్కడ యాత్రకి వెళ్ళినా కూడా అందరూ బాగుండాలి, సర్వేజన సుఖనోభవంతనే కోరుకుంటాను. ఇప్పుడు కూడా అదే కోరుకున్నాను. నాకేం పెద్ద కోరికలు ఏం లేవండి. అమ్మవారు నాకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశారు. నాకు ఎలా చూసుకోవాలో అమ్మవారికి తెలుసు, ఎవరికి ఎలా చూసుకోవాలో తెలుసు. కానీ అందరూ సర్వేజన సుఖనోభవంతని కోరుకుంటేనే మన కూడా అమ్మవారు బాగా చూస్తుందని నా నమ్మకం అన్నమాట. అంతే. అంతే. అందరూ చల్లగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి.
మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఈ చిన్న బ్లాగు చూసేవాళ్ళు చూడండి, వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేసేయండి. సరేనా? ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.